దేశంలో అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో హైదరాబాద్ విజయవాడ రహదారి ఒకటి. ఈ నేషనల్ హైవేపై నిత్యం వేలాది వాహనాలు ప్రయాణాలు సాగిస్తాయి. ఇక పండగల రోజుల్లో అయితే కిలోమీటర్ల కొద్ది వాహనాలు బారులు దిగుతాయి. ప్రస్తుతం 4 వరుసలుగా ఉన్న ఈ రహదారి విస్తరణకు మోక్షం కలుగుతుంది. అతి త్వరలో 6 వరుసలుగా రహదారి మారనుంది. ఈ మేరకు కీలక ముందడుగు పడింది. అంతకుముందు ఈ జాతీయ రహదారి 2 వరుసలుగా మాత్రమే ఉండేది. అయితే అప్పటి యూపీఏ ప్రభుత్వం రోడ్డు విస్తరణకు టెండర్లు పిలిచింది. దీంతో జీఎంఆర్ సంస్థ 1740 కోట్లకు టెండర్ వేసి విస్తరణ పనులను దక్కించుకుంది. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు మొత్తం 181.50 కిలోమీటర్ల పొడవున రహదారిని 4 వరుసలుగా విస్తరించింది. పనులు ప్రారంభించిన 2 ఏళ్లలో రహదారి నిర్మాణం పూర్తి చేసి తెలంగాణలో పంతంగి, కోర్లపహాడ్, ఏపీలోని చిల్లకల్లు, వదాద్ టోల్ గేట్లు ఏర్పాటు చేసింది. 2025 జూన్ నెలలో జీఎంఆర్ సంస్థకు టోల్ వసూళ్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అంతకు ముందుగానే జీఎంఆర్ సంస్థ టోల్ వసూళ్ల నుంచి తప్పుకుంది. జీఎంఆర్ నుంచి హైవే నిర్వహణను ఎన్హెచ్ఏఐ తీసుకుంది. జూలై 1 నుంచి పంతంగి, కొర్లపహాడ్లోని టోల్ వసూలు బాధ్యతను ప్రైవేట్ సంస్థలైన స్కై ల్యాబ్ ఇన్ఫ్రా, చిలకల్లులో కొరల్ ఇన్ఫ్రా సంస్థలు దక్కించుకున్నాయి. తాత్కాలిక ప్రతిపదికన 3 నెలల పాటు ఈ సంస్థలు టోల్ వసూలు చేస్తున్నాయి. ఇక అప్పటి ఒప్పందం ప్రకారం జీఎంఆర్ సంస్థే 4 వరుసల రహదారిని 2025 వరకు 6 వరుసలుగా విస్తరించాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో రోడ్డు విస్తరణ చేపట్టలేదు. రోడ్డు నిర్మాణం సమయంలో అందుకు అవసరమైన భూసేకరణ చేపట్టిన విస్తరణ పనులు మాత్రం చేపట్టలేదు. తాజాగా ఆ సంస్థ తప్పుకోవడంతో ఎన్హెచ్ఏఐ మరో సంస్థను విస్తరణ బాధ్యతలు అప్పగించనుంది. త్వరలోనే టెండర్లు పిలవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తం 17 చోట్ల అధికారులు బ్లాక్ స్పాట్లు గుర్తించాయి. అక్కడ అండర్ పాస్లు, సర్వీస్ రోడ్ల నిర్మాణాలను ఎన్హెచ్ఏఐ టెండర్లు పిలిచింది. తాజాగా హర్యానాకు చెందిన రామ్ కుమార్ సంస్థ టెండర్లు దక్కించుకుంది. త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి కానుండగా రహదారిపై రై రైమంటూ దూసుకెళ్లిపోవచ్చు.